టీ20 వరల్డ్ కప్లో జూన్ 9న ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడబోతుందన్న విషయం తెలిసిందే. కాకపోతే ఈ మ్యాచ్కి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అవుతున్నాడు అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బుధవారం ఐర్లాండ్తో జరిగిన గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్లో రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది భయ్య. ఈ గాయం తీవ్రత గురించి స్పష్టత లేకపోయినా పాకిస్తాన్తో ఆదివారం జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడడంపై సందేహాలు వినిపిస్తున్నాయి భయ్య. టోర్నీలోని భవిష్యత్ మ్యాచ్ల నేపథ్యంలో రోహిత్ శర్మ గాయం పెద్దది అవ్వకుండా విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే రోహిత్ గాయంపై బీసీసీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు భయ్య. ఎలాంటి పరిస్థితుల్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది భయ్య. ఆ పోస్టులో ఏముందంటే జస్ప్రీత్ బుమ్రా టాస్ వేయడం చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా అని ఆమె ఆ పోస్టులో పేర్కొనింది. ఈ పోస్ట్ రోహిత్ శర్మ అభిమానులతో పాటు నెటిజన్లకు గందరగోళానికి గురి చేస్తుంది. పాకిస్తాన్తో మ్యాచ్కు రోహిత్ శర్మ దూరమైన వైస్ కెప్టెన్ హోదాలో హార్దిక్ పాండ్యా టీమిండియాని నడిపిస్తారు కదా, మరి బుమ్రా ఎందుకు టాస్ వేస్తాడని ఫ్యాన్స్ కి డౌట్ వచ్చింది. సంజనా గణేశన్ ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ల భాగంగా ఈ పోస్ట్ చేసి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా సంజనా పోస్ట్ రోహిత్ శర్మ అభిమానులు కలవరపెడుతుంది. ఐర్లాండ్తో మ్యాచ్ జరిగిన తర్వాత రోహిత్ శర్మ తన గాయం తీవ్రత పట్ల ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం అయితే అతని స్థానంలో యశస్వి జైస్వాల్ టీంలోకి వస్తాడు. ఐర్లాండ్పై భారీ విక్టరీతో టీ20 వరల్డ్ కప్లో శుభారంభం చేసిన టీమిండియా ఆదివారం పాకిస్తాన్తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్కి సిద్ధమైంది. ఎలాంటి టెన్షన్ లేకుండా సూపర్ 8కు టీమిండియా క్వాలిఫై అవ్వాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. టీమిండియా తమ చివరి 2 లీగ్ మ్యాచ్లను కెనడా, అమెరికాతో జూన్ 12, 15 ఆడబోతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.